ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 25వ తారీఖు బుధవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు. వారు ఎవరో కాదు. తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. అయితే ఏ కారణం చేత వారిని మీరు దూరం చేసుకోబోతున్నారు, అలాగే మిగిలిన అంశాలు కన్యా రాశి వారికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయడం ద్వారా ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోబడతాయని పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. వీరు అనేది రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. రహస్య విషయాలు కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తుల గురించి ప్రణాళిక కూడా చక్కగా వేసుకుంటారు. సమయ పాలనకు మాట్లాడే నేర్పు కూడా కలిగి ఉంటారు. ఇక అలాగే చాలా సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. వీరు మారు పేరు అని చెప్పుకోవాలి. అయితే 2025వ సంవత్సరం జూన్ 25వ తారీఖు బుధవారం యొక్క దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యులతో ఒకరిని దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. తోబుట్టువులతో కావచ్చు, లేదా మీ యొక్క తల్లిదండ్రులతో కావచ్చు, సంతానంతో కావచ్చు, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో కావచ్చు, చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారి వారిని దూరం చేసుకునే పరిస్థితులు అవకాశాలు మీకు ఉన్నాయి. అయితే ఇటువంటి పరిస్థితి మీకు ఉంది, కానీ దాన్ని అధిగమించడం కూడా చక్కగా మీ చేతిలోనే ఉంటుంది. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఆవేశంతో మీరు వారు ఒక్క మాట అన్నారు కదా అని మీరు కూడా ఆవేశంతో వాళ్ళను ఏమి అనకూడదు. సొంత వ్యక్తులే కదా అని వారిని క్షమించి, అలాగే వారి యొక్క ఆవేశం చల్లారాక, మీ యొక్క ఆవేశం తగ్గిపోయాక మనసు విప్పి మాట్లాడుకోండి. అంతేకాని వారు ఆవేశంగా మాట్లాడుతున్నారు కదా అని మీరు కూడా ఆవేశంగా మాట్లాడుతున్నట్లయితే గనక ఆ సమస్య తీవ్రత పెరిగి అది కాస్త పెద్ద గొడవగా మారే పరిస్థితులు ఏర్పడతాయి. మీరు బంధాలను విచ్ఛిన్నం చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి దీర్ఘకాలం పాటు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశం మీద కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక మిగిలిన అంశాలు మాత్రం కన్యా రాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి మీకు ఎటువంటి వ్యక్తులను కలుసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వ్యక్తులను అయితే ఇక కలుసుకునే అవకాశం మీ ముందుకు వస్తుంది. అంటే ఆ వ్యక్తులు మీకు చాలా కాలం క్రితం క్లోజ్డ్ గా ఉన్న వ్యక్తులు కొన్ని అనివార్య కారణాల వల్ల మీ యొక్క అడ్రస్ కానీ, మీ యొక్క ఫోన్ నెంబర్ కానీ తన దగ్గర లేక విడిపోయారు. అటువంటి వ్యక్తులను కలుసుకునే ఒక మంచి అవకాశం మీ ముందుకు రాబోతుంది. అలాగే కన్యా రాశి వారు చాలా రోజులుగా ఏదైనా సమస్యలో చిక్కుకొని ఉన్నట్లయితే కనుక ఆ సమస్యకు పరిష్కారాన్ని ఈ రోజు మీరు అన్వేషించబోతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం కనబడడం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంది. ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కన్యా రాశి వారు చాలా రోజులుగా ఏదైనా కుల వృత్తులు చేసుకున్నట్లయితే గనక మీరు మీ యొక్క వృత్తి జీవితంలో మెరుగైన ఫలితాలను ఈ రోజు చూడబోతున్నారు. దానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు కూడా ఈ రోజు మీరు తీసుకోబోతున్నారు. కన్యా రాశి వారు ప్రమోషన్లు పొందుకునే అర్హత ఉంది. పొందుకోలేని ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు చెయ్యని ఒక తప్పు మీ పైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తుల జీవితంలో కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒక ఆరోపణ
ఎదుర్కొనవలసి ఉంటుంది. మీరు మీ యొక్క ఆరోపణ నిజం కాదని నిర్భయంగా మాట్లాడండి. మీపై అధికారుల నుండి మీరు కొన్ని మాటలు పడవలసిన పరిస్థితులు ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా మీకు అవసరం. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి. జూన్ 25వ తారీఖు బుధవారం అనేది గడవబోతున్నాయి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం శుభకరమైన ఫలితాలను అందిస్తుంది. అలాగే మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దానం చేయండి. అద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తూ ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. సో చూసారు కదండి, 2025వ సంవత్సరం ఏప్రిల్ 25వ తారీఖు బుధవారం రోజున ఈ కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.